జన్మనిచ్చిన సొంతూరుని వదిలి కొలువుల కోసం పట్టణాలకు పోతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేకపోవడమే ఇందుకు కారణం. అన్ని సౌకర్యాలున్న నగరాన్ని వదిలి తన ప్రాంత అభివృద్ధి కోసం ముందుకొచ్చాడు ఓ యువకుడు. ఐటీ వ్యాపారాన్ని పల్లెబాట పట్టించాడు. పల్లెల్లో ఐటీ కంపెనీలు నిర్వహించడం సాధ్యం కాదంటూ విమర్శించిన వారిని ఆశ్చర్యపోయేలా చేసి సొంత గ్రామంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సృష్టిస్తున్నాడు. సాఫ్ట్ టౌన్ కంపెనీ పేరులో టౌన్ కనిపిస్తున్నా ఉండేది మాత్రం పల్లెల్లోనే. పచ్చని పంట పొలాల మధ్యనే వాహనాల రణగుణ ధ్వనులు వినిపించని ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి చోట ఐటీ కంపెనీ నెలకొల్పాడు ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ది చిత్తూరు జిల్లా అరగొండ గ్రామం. 3 ఏళ్ల కిందట వరిగిపల్లిలో సాఫ్ట్ టౌన్ కంపెనీ స్థాపించాడు. గ్రామీణ ప్రాంతంలో కంపెనీ నెలకొల్పడం వెనక ఓ లక్ష్యముంది. పల్లె ప్రాంతాలకు చెందిన యువతకు అక్కడే ఉద్యోగాలు కల్పించడం ఒకటైతే, అభివృద్ధి నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలనేది మరొకటి. అందుకే ఎంతమంది వాదించినా వినకుండా గ్రామీణ ప్రాంతాలకు ఐటీ సొబగులు పరిచయం చేశాడు ప్రవీణ్. స్పెండింగ్ పవర్ ఇక్కడే వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ బ్రాండెడ్ స్కూల్స్ అయితేనేంటి, తర్వాత ఈ బ్రాండెడ్ హాస్పిటల్స్ అయితేనేంటి, ఎవ్రీవన్ దే విల్ ఆల్ షాపింగ్ మాల్స్, వాళ్ళందరూ కూడా ఓ పలానా రూరల్ ఏరియాలో కూడా మనకు స్పెండింగ్ పవర్ ఉంది అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి వాళ్ళు కూడా ఇక్కడే స్థాపిస్తారనమాట. అలా జరిగినప్పుడు మళ్ళీ అగైన్ ఈ నాన్ ఐటీ పీపుల్ కూడా ఇక్కడే వర్క్ చేసుకుంటారనమాట. మామూలుగా ఇప్పుడు ఫార్మర్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని ఒక ఐటీ ఇంజనీరింగ్ చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు అనే ఒక ఉద్దేశము ఎక్కువగా ఉందన్నమాట. సో ఇలాంటిది మనకి ఇక్కడ కూడా జరిగిందంటే చాలా మంచిగా జరుగుతుంది. అందరూ ఒక సిటీకి వలసపోయేదానికంటే ఇలా డిస్ట్రిబ్యూటెడ్గా గ్రోత్ జరిగిందంటే ఖచ్చితంగా మన స్టేట్కి మేలు జరుగుతుంది, దేశానికి కూడా మేలు జరుగుతుందని నా యొక్క ఉద్దేశం. గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ప్రవీణ్ కుమార్ అమెరికాలో ఐటీ ఉద్యోగం చేశాడు. ఆ ఉద్యోగం ఏమాత్రం సంతృప్తినివ్వలేదు. స్వదేశంలో కంపెనీ స్థాపించాలనే ఉద్దేశంతో 8 ఏళ్ల కిందట స్వస్థలానికి చేరుకున్నాడు. ఆస్తులన్నీ విక్రయించి బెంగళూరులో ఐటీ కంపెనీ ప్రారంభించారు. తనకున్న శక్తి సామర్థ్యాలతో అభివృద్ధి పదంలో నడిపించాడు. అలా అనతి కాలంలోనే 4 ఐటీ కంపెనీలు స్థాపించాడు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐటీ కొలువులు సృష్టించాలనే లక్ష్యంతో కంపెనీ స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తున్నాడు. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, ట్రాఫిక్కి టైంకి వెళ్ళలేకపోవడము, టైంకి రాలేకపోవడము, హెల్త్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు. బయట ఫుడ్ గురించి హెల్త్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో తెలుసు. ఇవన్నీ కాంప్లికేషన్స్ లేకుండా హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటూ ఇంటి ఫుడ్ తినుకుంటూ హ్యాపీగా టైంకి వస్తున్నాం, టైంకి వెళ్తున్నాం. మంచి అట్మాస్ఫియర్, వాతావరణం అనేది చాలా చేంజ్ ఉంటుంది ఈ సిటీకి ఇక్కడికి. బీ గ్రేడ్ టౌన్స్లో కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇంకోటి కానీ అవన్నీ కొద్దిగా మనకు సిటీస్తో కంపేర్ చేస్తే కొంచెం బాగా తగ్గే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. మనం ఇంటి దగ్గర ఉండి, మనం అమ్మ నాన్నల దగ్గర ఉండి మనం పని చేసుకుంటూ మనం వర్క్ చేసేదానికి మ్యాక్సిమం ఆపర్చునిటీ అనేది రూరల్ ఐటీ పార్క్ వల్ల వీలవుతుంది. 60 కోట్ల రూపాయల వ్యయంతో సాఫ్ట్ టౌన్ కంపెనీ ప్రవీణ్ నెలకొల్పాడు. నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా సర్వ హంగులతో నూతన భవనం నిర్మించాడు. ప్రారంభంలో 20 మంది సాఫ్ట్వేర్ నిపుణులతో ప్రాజెక్టులు చేపట్టాడు. కాలక్రమంలో 100 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు. ఇక్కడ పనిచేసే వాళ్లంతా చిత్తూరు జిల్లాకు చెందిన గ్రామీణ యువతరం కావడమే విశేషం. ఏమన్నా అవసరం ఉన్నా సపోర్ట్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. అదే బెంగళూరులో తెలియని ప్లేస్లో వేరే వాళ్ళ దగ్గర ఇబ్బంది పడుతూ అసలు దేనికైనా ఎత్తుక్కుంటూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అదేం లేకుండా హ్యాపీగా ఇక్కడ జాబ్ చేసుకుంటూ కెరియర్ గ్రోత్ అంటూ ఇంప్రూవ్ చేసుకునే దానికి కాన్సన్ట్రేట్ చేస్తూ చాలా అడ్వాంటేజెస్గా ఉంది. మా మెయిన్ మిషన్ ఏమంటే లైక్ టు డెవలప్ అండ్ మార్కెట్ the software products, and our target is to be the best rural IT park in the India.
సాఫ్ట్ టౌన్ స్థాపనకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ కంపెనీల మనుగడ కష్టసాధ్యమంటూ చాలా మంది ఉచిత సలహాలు ఇచ్చారు. అవేమీ పట్టించుకోకుండా ముందడుగేసిన ప్రవీణ్ వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపడుతున్నాడు. ఉపాధి కోసం విదేశాలకు పరుగులెడుతున్న యువతకు స్వదేశంలో ఉండే అవకాశాలేంటో రుజువు చేస్తున్నాడు.